హై వ్యూస్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినం 70 సంవత్సరాలు. ఆయనకు సంబంధించిన అద్భుతమైన డేటా తీసుకొని వీడియో ఇద్దాం రెడీ అవుతున్న మూమెంట్లో ఒక కాల్. నాకు తెలిసిన పర్సన్ ప్రగతి నగర్లో అపార్ట్మెంట్స్లో ఉంటారు. అదే మూమెంట్లో తన కాల్ అయిపోయాక ఒక మెసేజ్, సీరియస్ ఇదే కోఇన్సిడెన్స్ ఏమో అనిపించింది. ఆ మెసేజ్ వచ్చేసి, నేను లేడీస్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ వీడియోలు ఇస్తుంటాను అవేర్నెస్ పర్పస్. దానిలో అరౌండ్ 60 to 70% రిటైర్డ్ సివిల్ సర్వీసెస్ పర్సన్, లేడీ పెద్ద ఆమె పంపే టాపిక్స్, ఆమె పంపే సలహాలు సూచనలు. వీరిద్దరు సంవత్సరాలు చెప్పింది ఏంటో తెలుసా? నిన్న గాజుల రామారంలో ఈ బాలాజీ లేఅవుట్లో ఈ తేజస్విని అనే ఆమె 6వ అంతస్తు నుంచి దూకి చనిపోయింది. దానికి ముందు ఇంట్లో ఉన్నటువంటి ఆశిష్ రెడ్డిని చంపింది, హర్షిత్ రెడ్డిని చంపింది. హర్షిత్ రెడ్డి చావుబతుల మధ్య ఉన్నాడు, తర్వాత పాపం చనిపోయాడు. తలనొప్పిగా ఉంది, శాస్త్రబొమ్మ రాశాను, దానివల్ల కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నప్ప వేరేది కదా. ఓకే సరే, విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్తున్నది? వీళ్ళు చనిపోయినారు కదా, దానికి రీజన్ ఏంటో తెలుసా? శివగారని ఈ రిటైర్డ్ సివిల్ సర్వీసెస్ పర్సన్ తను చెప్పింది. ప్రగతి నగర్లో నుంచి నాకు ఫోన్ చేసిన మామ అంటుంటాను, నాకు మీడియాలో పరిచయం. తాను చెప్పింది ఫీజులు ఎగిరిపోయినాయి. నాకైతే క్రాస్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఈ గాజుల రామారంలో ఈ తేజస్వినికి సంబంధించి అపార్ట్మెంట్ వాస్ వచ్చిన ఫీడ్బ్యాక్ మొత్తం క్రాస్ చెక్ చేస్తే మేబీ దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ కదా అనిపించింది. ఈ తేజస్విని అపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు ఆమెను చంపారు అని నేను అనలేను, కానీ దెర్ ఇస్ అ పాసిబిలిటీ అని నేను అంటాను. గుమ్మడికాయలు దొంగలు అంటే భుజాలు తడుముకున్నట్టు తేజస్వినికి సంబంధించి అక్కడ ఎవరెవరైతే ఏ రకంగా అయితే వాళ్ళలో వాళ్ళు గుసగుసలు ఆడుకుంటూ వాట్సాప్ గ్రూపులో చాట్ చేస్తూ ఆ రకంగా ఉన్నారో, నిజమేంత అబద్ధమైతే మీరే చెక్ చేసుకోండి. ప్రగతి నగర్లో ఉన్న పర్సన్ చెప్తా, తను చదువుకుంది, 2 బిడ్డల తల్లి. దెన్ జాబ్ చేయకుండా ప్రజెంట్ ఇప్పుడు జాబ్ చేస్తుంది. మరలా మెయిన్ పెద్ద టీవీ ఛానల్లోనే మరలా న్యూస్ యాంకర్గా ఉంది ఇప్పుడు. దెన్ కొద్ది నెలల క్రితం ఫోన్ చేసినప్పుడు, మామ అపార్ట్మెంట్ లేడీస్ భలే ఇబ్బంది అవుతుంది మామ నాకు అంది. ఏమైందిరా అన్న. తాను చెప్పింది అప్పుడు, ఆమె చూస్తానికి చిన్నపిల్లలా కనిపించిద్ది, కానీ మేకప్ వేసిద్ది అంటూ అసలు అవసరమైన టాపిక్స్ మా వాళ్ళు మాట్లాడేది. కావాలని చెప్పేసి చిన్నపిల్లలు యాక్ట్ చేసిద్ది అంతే. అమ్మో పెద్ద ముదురు, ఏంటి మామ ఇలా మాట్లాడతారా వెనకాలని చెప్పేసి తను అంటూ ఉన్నప్పుడు ఇంకా నాకు చాలా విషయాలు చెప్పింది. ఆ లేడీస్ విషయాలు అసలు పట్టించుకోను, బట్ ప్లీజ్ మమ్మీ ఒక్కసారి నా మాట విను, నీకు చాలా ఉపయోగపడింది ఇది. ఎందుకంటే భవిష్యత్తులో నువ్వు కొన్ని వీడియోలు ఇవ్వాల్సిన మూమెంట్లో లేడీస్ సంబంధించినప్పుడు ఇది ఒకసారి నీ మైండ్లో పెట్టుకొని చెప్పింది. అగైన్ నాకు ఇందాక ఫోన్ చేస్తాను అదే గుర్తు చేసింది. మామ నీకు నేను ఎంతకుముందు ఒకసారి చెప్పాను కదా, ఒకసారి క్రాస్ చెక్ చేయి, ఈ గాజుల రామారంలో ఆమె చనిపోయింది అన్నప్పుడు నాకు ఎందుకు ఇదే తేడా కొడుతుంది. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా ఒకవైపు, ఈ మొక్కత ఒకవైపు ఉండొచ్చు. మేబీ వాళ్ళు చెప్తున్నట్టుగా మీకు సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు కాక, వీళ్ళు ఆమెను ఇంకా దూరం పెట్టి ఉండొచ్చు, ఆమె గురించి వీళ్ళంతా నెగిటివ్గా మాట్లాడుతూ ఉండొచ్చు. అండ్ భర్త వచ్చేసి తన పనులు తను బిజీగా ఉన్నాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతాడు, ఈ మొక్కతో ఉండిపోతుంది, అపార్ట్మెంట్లో ఎవరు కలవట్లేదు. ఇక దాంతో ఇక ఆమెలో ఆమె ఇదైపోయి ఆ రకం చనిపోయి ఉండవచ్చు కదా అని అంది. ఇప్పుడు ఈ సివిల్ సర్వీసెస్ పర్సన్ కదా, తాను నాకు మెసేజ్ పెట్టినప్పుడు అందులో క్లియర్గా ఇదే మెన్షన్ చేశారు. శివగారు, రోడ్ల మీద, చెట్లలో, పొదల్లో ఎక్కడెక్కడ అత్యాచారం ఎదురవుతున్నాయి అవి కానీ, ఫ్రెండ్స్ పేరుతో అమ్మాయిని ట్రాప్ చేసి గ్యాంగ్ రేప్ చేస్తున్నారు అది కానీ, డబ్బు కోసం మర్డర్లు కానీ, క్యాబు ఆటోని ఎక్కిన తర్వాత నిర్మానుష ప్రాంతానికి వెళ్ళి రేప్ చేసి చంపటాలు కానీ, వీటన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైంది అపార్ట్మెంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ, అపార్ట్మెంట్లో ఉండే మగవాళ్ళు కానీ, వాళ్ళకు వాళ్ళు ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తారు. లేదు ఎవరైనా తేడాగా ఉన్నారంటే అతను పూర్తిగా పక్కన పెట్టేసి ఇక వీళ్ళంతా ఒక లోకం ఉన్నట్టు ఉంటారు. దాంతో అవతల వాళ్ళని తెలిసి ఒక ఇన్ఫెక్టివ్ కాంప్లెక్స్ లోన్ చేస్తారు, లేదా అవతల సైకలాజికల్గా మొత్తం డిప్రెషన్ లోనేలా చేస్తారు. అయితే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలి లేదా చచ్చిపోవాలి. ఇప్పుడు జరిగింది అదేనండి అన్నారు. సో వెంకటేశ్వర రెడ్డి, తేజస్విని వాళ్ళ హస్బెండ్, ఒక్కసారి ఆయన ఆ అపార్ట్మెంట్కి సంబంధించి కమిటీ ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించి వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి కదా, అది ఒక్కసారి చూపించమని ఆయన అడగమని చెప్పండి. అటువంటి ఏమి ఉండవండి, ఎవరికి పర్సనల్గా ఉంటాయి అనుకున్నట్టయితే జస్ట్ అపార్ట్మెంట్ మీటింగ్ పెట్టి నిజంగా జరిగింది ఏంటో చెప్పండి మీరు అని అడిగితే వాళ్ళు ఎవరైనా చెప్తుంటే ఎవరు చెప్పరు. కానీ ఆయన మీటింగ్ పెట్టి క్వశ్చన్ చేయటం ద్వారా, మీటింగ్ పెట్టి తన బాధను వ్యక్తం చేయటం ద్వారా ఇంకొకసారి ఇటువంటి జరగకుండా ఉంటాయి. నేను చాలా ప్రాక్టికల్గానే చెప్పాను. ప్రతి అపార్ట్మెంట్లో ఈ వీడియోని చూపించండి, ఏం పర్లా, నన్ను మీరు ఏమనుకున్నా పర్లా, నేను ఒక్కళ్ళనే పాయింట్అవుట్ చేయట్లా. కానీ చాలా చోట్ల అపార్ట్మెంట్లో ఒంటరిగా జీవోత్సవంలాగా పోతున్న ఆడవాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఇప్పుడు బయటకు వస్తారు. అండ్ కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తూ, నలుగురు గ్రూప్ అంటూ ఎవరో ఒకరిద్దరిని టార్గెట్ చేస్తూ వాళ్ళ యొక్క ఫిజిక్ పరంగా కావచ్చు,
డబ్బు పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, ఇక వాళ్ళ ఇంట్లో ఉండే ఉంటారు భర్త భార్యల మధ్య గొడవల విషయంలో కావచ్చు, వాళ్ళని ఏ రకంగా టార్గెట్ చేస్తారు, సూటిపోటి మాటలతో ఎలా హింసిస్తారు ఏంటి అన్నది ఇప్పుడన్నా మీ మనస్సాక్షి మీకు చెప్తుంది. కనీసం ఇక నిన్న అలా అనకుండా అలా చేయకుండా ఉంటారు. కానీ ఆడవాళ్ళు మారరు. బట్ ఈ వీడియోల వల్ల ఒకరిద్దరు మారని నాకు సంతోషం. నేను మరలా అడుగుతున్నా, ఈ తేజస్ని విషయంలో ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఏంటి, ఈ తేజస్ని తన భర్త వెంకటేశ్వరుడికి ఎప్పుడైనా ఏదైనా చెప్పిందా లేదా, ఇవన్నీ వెంకటేశ్వరుడు నోరిప్పిదని తెలుస్తాయి. సరే నా భార్య ఇటు చనిపోయింది, ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుని అతను అనుకుంటే ఇంక మనమేం చేయలేం. బట్ నేను మరలా అడుగుతున్నా, నేను అక్కడ వాళ్ళని అసలు టార్గెట్ చేయట్లా, అక్కడ వాళ్ళు తప్పని నేను అనట్లా. బట్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ అంటున్నా, తేజస్విని అందరికి దూరంగా ఉండొచ్చు కాక ఆ తేజస్విని గురించి వీళ్ళు మాట్లాడుకున్న మాటలు వినటమో, ఆ తేజస్విని గురించి వీళ్ళందరూ మాట్లాడుకునే వచ్చి ఎవరైనా వచ్చి ఏమో చెవిలో ఊదటమో, ఇటువంటివి జరిగినప్పుడు ఇంకా వాళ్ళు సైకలాజికల్ ఇదైపోతారండి. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు ఆమె ఆత్మహత్య చేసుకుంది, తోడికోడలు నవ్వినందుకు ఇక ఆమె తట్టుకోలేకపోయిందని చెప్పేసి మనకు గతంలో చాలాసార్లు విన్న సామెతలు కూడా ఉన్నాయి. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. ఇక నుంచి అన్న అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, కంటికి తగిలేపులా కనిపెట్టి తిరగండి. కొంచెం భర్తలు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ భార్యలకు పడే ఇబ్బందులు బాధలు ఏమైనా ఉంటే కొంచెం చూసుకోండి. ఇన్ కేసు ఎక్కడైనా తేడాగా ఉంటే ఆ అపార్ట్మెంట్ కమిటీ మీటింగ్లో ఖచ్చితంగా అడ్రస్ చేయండి, గట్టిగానే ప్రశ్నించండి.